విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవాల్లో 9వ రోజు శ్రీ దుర్గాదేవిగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. దుర్గే నమస్తే అంబికే యాదేవి మధుగైడభ ప్రథమని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవాలు 9వ రోజు శ్రీ దుర్గాదేవిగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనమిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తున్న పరిస్థితులు. ఓవరాల్గా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, భక్తులు ఏం చెప్తున్నారు, ఈ అంశాలు మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లీలా అందిస్తారు. లీలా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ పవన్. అమ్మవారి దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవపేతంగా 9వ రోజుకి చేరుకున్నాయి. అయితే ఈరోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈరోజు దుర్గాష్టమి రోజున దుర్గాదేవిగా దర్శనమిస్తున్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తండోపతండాలుగా ఆలయానికి వస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుండే భక్తులు క్యూలైన్ మార్గంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు క్యూలైన్ మార్గంలో వస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా అనే నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం అంతా కూడా మారుమోగుతుంది. ఎందుకంటే నవరాత్రులలో దుర్గాదేవి అలంకరణకు ఎంతో విశిష్టత ఉంది. ఆ దుర్గమ్మను దర్శించుకునేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి రావడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నవరాత్రి ఉత్సవాల్లో 9వ అలంకారంగా అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకి దర్శనమిస్తారు. లోకకంటకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవి స్వయంగా ఇంద్రకీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతుంది. దుర్గతులను పోగొట్టి దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది. ఈ అవతారంలో దుర్గముడు అనే రాక్షసుని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటి రూపం దుర్గాదేవి రూపం. అలాగే భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే దేవత. కోటి సూర్య ప్రభాలతో వెలుగొందే అమ్మను అర్జిస్తే శత్రుపీడనం తొలుగుతుంది, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈరోజు అమ్మవారికి ఎర్రటి వస్త్రాన్ని సమర్పించి ఎర్రటి అక్షతలను ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తారు. దుర్గాదేవి యొక్క అలంకారంలో ఈరోజు అమ్మవారికి సేకరణాన్ని కలగూర పులుసుని కూడా నివేదనగా సమర్పిస్తూ ఉంటారు. దుర్గాదేవి అలంకారంలో ఉన్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు విఐపీలు వివిఐపీలు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. అలాగే సామాన్య భక్తులకి పెద్దపీఠం వేసే దిశగా కూడా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంది. అనుక్షణం ప్రతి నిమిషం కూడా ఇటు దేవాదాయ మంత్రి కూడా అనుక్షణం వీటినైతే మాత్రం సమీక్షిస్తున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ లీలా, థ్యాంక్స్ ఫర్